హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఎలక్ట్రికల్ ట్రెండింగ్ ఉన్న వీడియో ఎడిటింగ్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, అలా వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మ్యాప్ పిసెట్ మరియు ఎఫెక్ట్ పిసెట్ ఇచ్చారు ఫ్రెండ్, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అలా చూడండి ఎలాంటి వర్షం మీద కొత్త వర్షం లేకపోతే ఆల్రెడీ ఇతర వాటర్ మారుతుంది. అలా టెలిం చేసి పిన్స్ పెట్టాను ఫ్రెండ్, లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, అక్కడ జాయిన్ అయ్యి ఎలాంటి మోషన్ అంటే కింద డౌన్ చేసుకోవచ్చు. చూడండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇంపోర్ట్ బిట్ మ్యాప్ పిసెట్ ఎఫెక్ట్ పిసెట్ లో ముందుగా ఏం చేస్తాను బిట్ మ్యాప్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంటుంది, కింద ఆడియో ఉంటుంది, మీద గ్రూప్ లేయర్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ బిట్ మార్క్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ బిట్ మార్క్స్ వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మొత్తం ఎండ్కి వచ్చేసేయండి. ఎక్కడ వరకు వస్తారంటే చూడండి ఇక్కడ 21 సెకండ్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, పేస్ట్ చేయాలి క్లిక్ చేసుకోండి. ఏదైనా గ్రూప్ లేయర్ క్లిక్ మళ్ళీ మొత్తం ఏం చేస్తాడు మొత్తం ఎండ్కి వచ్చేయండి. గ్రూప్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, టైమ్ యాక్షన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది మనకు బిట్ మార్క్ తగ్గట్టు గ్రూప్ లేయర్ ఎక్స్పాండ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ గ్రూప్ లేయర్ 6 ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇక ప్లస్ ఐకాన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. 9:16 రేషియో ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత క్రియేట్ పైలట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు క్లిక్ చేస్తే ప్లస్ ఐకాన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేస్తుంది. ఎక్కడైతే గైడ్ లొకేషన్ లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి లొకేషన్ పోయి మీ యొక్క ఫోటోస్ వేసుకోండి. మరి డిలీట్ డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజిట్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. రిటర్న్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే సేవ్ వస్తుంది క్లిక్ చేయండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. ఈమెయిల్ లేయర్ క్లిక్ చేయండి. డిలీట్ క్లిక్ చేయండి. ఇదే విధంగా ఏం చేస్తారంటే ఇంకా 5 ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే మీరు బిట్ మ్యాప్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న గ్రూప్ 1 లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేయండి. ఎక్కడైతే గైడ్ లొకేషన్ లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న 9:16 రేషియో ఇమేజ్ లొకేషన్ పోయి ఈ విధంగా మీ ఇమేజ్ అనుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేయండి. చూడండి గ్రూప్ లేయర్ లో మీకు 2 ఇమేజ్ యాడ్ చేసి చెప్పాను కదా, ఇదే విధంగా మిగతా 4 లేయర్స్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు నేను యాడ్ చేయడం లేదు ఎందుకంటే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ కాకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఒక మంచిది 9:16 ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు తగ్గట్టు ఏదో ఒక ఇమేజ్ చేసుకోండి. ఏం చేస్తారంటే 9:16 ఇమేజ్ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ ఎంటీ స్పేస్ స్క్రోల్ పెట్టుకోండి. గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ లేయర్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తుంటే మొత్తం వెనక వచ్చేసేయండి. ఎక్కడ మీకు 0806 వచ్చేసేయండి. ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా చూడండి మాకు ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. కాకపోతే నాకు ఈ విధంగా వస్తుందంటే నేను ఇమేజ్ యాడ్ చేయలేను. మీరు ఇమేజ్ యాడ్ చేసుకోండి. చెప్పంగా ట్రూ ఇమేజ్ యాడ్ చేస్తారండి. చూడండి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకున్న ఎఫెక్ట్ ఇద్దాం. ప్లస్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్లాస్ రూమ్ బ్లర్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంది చూడండి. స్టాండర్డ్ సెట్టింగ్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంది చూడండి. మనకు గ్లాస్ రూమ్ బ్లర్ ఉంది కదా, కొంచెం మనకు తగ్గట్టు 200 అట్లా పెట్టుకోండి. మనకు అంటే మీకు 180 200 మీకు తగ్గట్టు పెట్టుకోండి. ఇమేజ్ తగ్గట్టు 200 లేదా 180 ఇట్లా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం బ్లర్లో పెట్టుకుంటాను. ఇమేజ్ చూడండి. ఈ విధంగా మనకు ఇమేజ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మీరు తగ్గట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి మనకు 0807 నుండి బిట్ మార్క్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఎలా ఇస్తారంటే చూడండి 0807 నుండి ప్లస్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని మీడియా ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇవి కాకుండా మనకు 9:16 ఎక్స్పోర్ట్ కాకుండా వేరే ఇమేజ్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి. డిలీట్ డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ లైట్ ఉందా క్లిక్ చేసుకోండి. ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీ ఇమేజ్ కట్ అవుతుంది. అది బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ బిట్ వచ్చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసుకోండి. చూడండి ఇక సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ చూడండి. ఈ విధంగా బిట్ మార్క్ ఇమేజెస్ 2 ఇమేజ్ చెప్పాను కదా, మీరు ఏం చేస్తారు ఇదే విధంగా ఇక్కడ గ్రూప్ లేయర్ వదిలిపెట్టేసి గ్రూప్ పక్కన నుండి మొత్తం గ్రూప్ ఇక్కడ చూడండి. ఇక గ్రూప్ లేయర్ వస్తుంది 1402 నుండి 1605 గ్రూప్ లేయర్ అక్కడ వదిలిపెట్టి పక్కన నుండి మొత్తం ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంటుంది చూడండి. మాకు 21 సెకండ్ గ్రూప్ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే వదిలిపెట్టేసి మొత్తం బిట్ మార్క్స్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం నేను ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. మొత్తం చేసుకుని గ్రూప్ లేయర్ వదిలిపెట్టేసి ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ గ్రూప్ 1 లేయర్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ లేయర్ యాడ్ చేసి పెట్టాను. కాకపోతే నేను మీరు ఏం చేస్తానంటే నేను ఇమేజ్ లేయర్ యాడ్ చేస్తాను. గ్రూప్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకున్నాను కదా, ఇది ఒకసారి డిలీట్ చూపిస్తాను. ఈ విధంగా గ్రూప్ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్. రెక్టాంగిల్ లేయర్ ఉంటుంది. ఏం చేస్తారు ఫస్ట్కి వచ్చేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. మీరు ఒక ఇమేజ్ సెట్ చేసుకోండి. ఒక బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంటీ స్పేస్లో ఇమేజ్ స్క్రోల్ చేసి కింద రెక్టాంగిల్ కింద పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. థర్డ్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తాడు కొంచెం ఇమేజ్ అండ్ సైజ్ చిన్న చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలో ఫేస్ తగ్గట్టు మనకు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేస్తుంది బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి.
మొత్తం ఎండ్కి వచ్చేసేయండి. ఇమెయిల్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక లేయర్ ఉంటుంది. ఇక్కడ లేయర్కి ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎఫెక్ట్ వస్తుంది మాకు. చూడండి ఈ ఇమేజ్ యాడ్ చేసాం కదా, ఈ ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ పీస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని చూడండి మాకు ఇక్కడ చూడండి మాకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ లేయర్ ఆల్రెడీ గ్రూప్ లేయర్ యాడ్ చేసి పెట్టాం కదా, ఇగ్నోర్ చేసుకోండి మీరు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బిట్ మ్యాప్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న ఇక్కడ మాకు 0807 ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఐకాన్ హోల్డ్స్ పట్టుకుని ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఇదే విధంగా ఏం చేస్తారంటే 1604 దగ్గర ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 1604 ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఐకాన్ హోల్డ్ చేసుకోండి. రెండు సెలెక్ట్ అయినాయి కదా ఇమేజ్ మాకు. మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయిపోయాక ఆరో మీద క్లిక్ చేసుకొని కలర్ లక్షణ ఉంది కదా ఆఫ్ చేసుకోండి. కింద పేస్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి మీరు. చూడండి ఎఫెక్ట్ ని పేస్ట్ చేయగానే మాకు చూడండి లెఫ్ట్ నుండి రైట్ స్క్రోల్ అయితే వస్తుంది ఇమేజ్ మనకు. మాకు ఇమేజ్ చిన్న వస్తే ఏం చేస్తారంటే ఇమేజ్ క్లిక్ చేసుకోండి. కొంచెం 2 ఫింగర్ చూసుకోండి, కొంచెం జూమ్ చేసి పెట్టుకోండి. కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి, ఎక్కువ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మీకు ఫ్రెండ్స్ మీరు ఇలా చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. చెప్పింది అర్థం మరి కామెంట్ బాగా తెలుపగలను. ఇంకా స్లోగా చెప్పడానికి బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. చూడండి ఫస్ట్ ఎఫెక్ట్ 2 ఇమేజ్కి మాత్రమే ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్లేస్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇక్కడ చూడండి సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి మాకు ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా పే చేసామో ఇదే విధంగా చూడండి మాకు 0907 దగ్గర ఇమేజ్ ఉంది కదా, చూడండి 07 హైపర్ హోల్డ్ పట్టుకోండి. ఇదే విధంగా ఏం చేస్తారు 1629 దగ్గర ఇమేజ్ ఉంటుంది. చూడండి 1629 దగ్గర ఇమేజ్ ఉంది కదా, చూడండి ఈ విధంగా సెకండ్ ఎఫెక్ట్ కు కాపీస్ 2 ఇమేజెస్ చెప్పాక టైం వరకు సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ ఏమైతే ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ పక్కన ఆరో క్లిక్ చేసుకొని కలర్ లక్షణ ఆఫ్ చేసుకుని కింద పేస్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఒకసారి బ్యాక్ బటన్ చూడండి ఈ విధంగా పేస్ట్ చేయగానే ఇమేజ్ చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇమేజ్ క్లిక్ చేసుకోండి. 2 ఫింగర్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇమేజ్ లేరు అడ్జస్ట్ చేసుకుంటే ఇదే విధంగా ఫస్ట్ చిన్నగా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ పీరియడ్ ఉందా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే మాకు ఇక్కడ చూడండి థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. థర్డ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకుని కాపీ లేయర్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఎఫెక్ట్ చెప్తాను అదే పేసుకోండి. ఈ విధంగా చూడండి రైట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. 10:03 సెకండ్ వచ్చేసేయండి. ఇమేజ్ లేయర్ ఉంది కదా 10:03 సెకండ్ ఐకాన్ హోల్డ్ సేపు పట్టుకోండి. ఇదే విధంగా పక్కకి ఇంకోటి 11:00 సెకండ్ ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఇదే విధంగా ఏం చేస్తారని చూడండి మాకు చూడండి ఇక 1629 సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మాకు 1725 ఇమేజ్ వస్తుంది థర్డ్ ఎఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తాండి ఇక్కడ ఈ విధంగా 1820 సెకండ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ 4th ఇమేజెస్కు మాత్రమే ఫ్రెండ్స్. 4 ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ పక్కన ఆరో మీద క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. కింద పేస్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. చూడండి థర్డ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయగానే ఇమెయిల్ చిన్నగా వస్తుంది. మళ్ళీ ఇమెయిల్ క్లిక్ చేసుకోండి. 2 ఫింగర్ చేసుకొని మాకు ఈ విధంగా ఇమేజ్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి చెప్పాను కదా థర్డ్ ఎఫెక్ట్ 4th ఇమేజ్కి ఆల్రెడీ స్క్రీన్ మీద టైమింగ్ ఇస్తాను ఫ్రెండ్. కన్ఫ్యూజ్ అయితే ఎలా కాపీ చేయాలో ఎలా పేస్ట్ చేయాలో ఎఫెక్ట్ చెప్పాను. ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ ఎఫెక్ట్ ఎలా ఏ ఇమేజ్కి పేస్ట్ చేయాలని స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. అదే విధంగా కన్ఫ్యూజ్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు మీరు. ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఏం చేస్తానంటే ఎఫెక్ట్ పీసెట్లో 4th ఇమేజ్ ఎఫెక్ట్ ఉంది కదా, కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి సెకండ్ ఎఫెక్ట్ థర్డ్ ఎఫెక్ట్ అయిపోయింది. 4th ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇదే విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి రైట్ తీసుకోండి. రైట్ క్లిక్ చేసుకుంటారండి. ఎక్కడ వస్తారండి 11:28 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇదే విధంగా 12:28 సెకండ్ ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే 1920 దగ్గర ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారండి ఇదే విధంగా ఏం చేస్తారంటే 2019 దగ్గర ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4th ఎఫెక్ట్ కూడా 4 ఇమేజెస్కి మాత్రమే ఫ్రెండ్స్. ఫస్ట్ ఎఫెక్ట్ 2 ఇమేజ్కు ఫ్రెండ్స్, సెకండ్ ఎఫెక్ట్ 2 ఇమేజ్కు, థర్డ్ ఎఫెక్ట్ 4th ఇమేజ్కు, 4th ఎఫెక్ట్ కూడా 4 ఇమేజెస్కు. చూడండి ఈ విధంగా 4th ఎఫెక్ట్ కాపీ ఇమేజెస్ లేయర్ సెలెక్ట్ అయినాయి కదా, మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ పక్కన ఆరో క్లిక్ చేసుకొని కలర్ లక్షణం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్ ఇమేజ్ చిన్నగా వస్తే 2 ఫింగర్ చేసుకొని పెద్ద చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి మనకు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ 4 ఎఫెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారండి ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 4 లేయర్స్ అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ హై పక్కన సోల్డ్ పట్టుకోండి, 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ టు 4 లేయర్స్ క్లిక్ చేయండి.
బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన బిట్ మ్యాప్ సైడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకుని పేస్ట్ లేయర్ 4 లేయర్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అవుతాయి. మొత్తం ఎండ్కి వచ్చేసేయండి. ఎండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐకాన్ కనిపిస్తున్న క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది మనకు. ఇక్కడ చూడండి 2 ఎఫెక్ట్ ఆఫ్ ఉన్నాయి. ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎఫెక్ట్ అయినా ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి మాకు ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. 6 లేయర్ కంప్లీట్ అయిన ఎఫెక్ట్స్ ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకు. ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ మేక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియోస్ చేసుకోండి. మై డివైస్ ఉంటే 1 GB పెట్టుకోండి. లో డివైస్ ఉంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ అయితే అయ్యేంత వరకు స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీరు.